మోటార్ వేసిండ్రు. మోటార్ వేస్తే టాంకీ నిండిపోయింది. అయ్యమ్మ పెద్దోడు మోటార్ వేసినట్టున్నది, టాంకీ నిండిపోతుంది. చిట్టి నేను మోటార్ బంద్ చేస్తామ్మా అంటే నేను రామన్నా మా మేన్న బిడ్డ అన్నది. ఎందుకమ్మా ఇంకా 12 కూడా కాలేదు అని ఇట్లా డోర్ తీస్తాను గంతే. నేను డోర్ తీస్తా అంటేనే కథం వాళ్ళు దొబ్బిండ్రు, నోట్లో బట్ట పెట్టిండ్రు, ఆ సోఫాల మధ్యలో నెట్టేసిండ్రు. ఈడ కత్తి పెట్టిండ్రు. ఈడ కత్తి పెట్టి నువ్వు అంటే చంపుతానన్నా కూడా ఓ అని మొత్తుకున్నారు. నా బిడ్డ ఉరికొచ్చింది. నా బిడ్డ తర్వాత మళ్ళీ మా ఆయన కూడా ఉరికొచ్చిండు. ఉరికొచ్చినాక కథం నన్ను మీరు ఏమన్నా అంటే దీన్ని చంపేస్తామని అన్నాక వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆయన నువ్వు పొడవపోతే ఆయన కత్తి ఇరిచేసిండు. ఇరిచేసినాక మళ్ళీ కత్తి పట్టిర్రట. మళ్ళీ కత్తి పట్టిండ్రట. ఆయనకు కూడా ఇవన్నీ కోసుకపోయినాయి. ఇక నాకు మొత్తం ఇదే పట్టి మొత్తం ఇట్లా గుంజి కట్టేసిండ్రు. గుంజి కట్టేసి నువ్వు అంటే చంపుతావు, నువ్వు మాట్లాడకుండా ఏమేమి ఉన్నాయి అంటే నువ్వు మా ఊళ్ళోనేమో నాకు నేను అన్ని ఇస్తా అని ఆయన తాళపు తీసి జేబులో కూడా 1,00,000 రూపాయలు ఉంటాయి, అవి తీసి ఇచ్చిండు. 1,00,000 ఉన్నాయో ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఆ జేబులోకి వెళ్ళి పైసలు ఇచ్చిండు. తాళషే ఇచ్చిండు. తాళషే ఇచ్చినాక వాళ్ళకి దిగరాలే తాళం. వాళ్ళకి దిగరాకుంటే నడువు తాళం తీస్తురా అని నాకు ఒకటి కత్తిడ పెట్టిండు. తాళం తీయన్న వాళ్ళు ఆయన వేయండు. ఆ తాళం తీసి ఆ బంగారం పైసలన్నీ మన చేతిలో పెట్టాడు. బంగారం 80 తులాలు, పైసలు 7 లక్షలు. ఇక అవి ఏం చేసిండ్రు, మీరు అంటే అంటే మిమ్మల్ని చంపేస్తా, మీరు పోలీసులో ఫోన్ చేసినా మీరు ఏది చేసినా మిమ్మల్ని చంపేస్తానని బయటికి గుళ్ళెం పెట్టిర్రు. మా ఫోన్లు ఉంటే ఆ బయట కుర్చీలు వేసిండ్రు, పోయిండ్రు. నేనేం చేసిన ఫోను నాకు మెత్త కింద పెట్టుకున్నా. ఆ ఫోన్ ఉండట్లా ఫోన్ చేసుడు అయింది. ఫోన్ చేసినాక మా పిల్లలందరూ వచ్చిండ్రు. వచ్చినాక అప్పుడు నా రక్తం మొత్తం బట్టలన్నీ రక్తమే, ఆయన డ్రెస్ అంతా రక్తమే. ఇక మమ్మల్ని హాస్పిటల్ పట్టుకొని పోయిండ్రు. పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఇంట్లో చూసుకున్నారు. ఒక 12 గంటలకు వాళ్ళు వచ్చిండ్రు. 12:20 దాకాను 12:30 దాకాను ఇదంతా జరిగింది. ప్రతాప వినోద 11:30కి వచ్చారు వాళ్ళు. మోటార్ వేసారు, తలుపు తీసినాం మేము మోటార్ బంద్ చేద్దాం. తర్వాత లోపలికి నెట్టి కత్తులు పట్టుకొని వచ్చి మీద అటాక్ చేసారు, పెట్టారు. నన్ను గొడవ వచ్చారు. నన్ను గొడవస్తే ఆపితే నాకు కట్ అయింది. తీసుకుపోయారు మా బిడ్డది, మా వాళ్ళ బంగారం తీసుకుపోయారు. నాది మెడ మీద చేయను ఉంగరాలు అన్నీ తీసుకున్నారు. అందరిది అంతా 70 తులాల దాకా అవుతుంది.